బయట నిత్యం భత్యం స్వామి నిత్యం భత్యం స్వామి ఓం కలాస్ స్వామి మనసు ప్రశాంతంగా లేదు. భక్తుడా, నేనున్నది మీకోసం, ఎల్లకాలం మీకోసమే ఆలోచిస్తాను. మీకోసమే నిత్యం భత్యం తీర్థం తీసుకొచ్చిన. ఇది ఒక్కటి తాగావనుకో నీ ప్రశాంతం అంతా ఇట్లా ఎగిరిపోతుంది. ఎలా ఉంది మన నిత్యం భత్యం తీర్థం? అదే కదా నాకు కూడా కావాల్సింది. అయినా ఒక చిన్న పని ఉంది నువ్వు చేసేది. ఇప్పుడు నేను ఇట్లా తెల్ల కాగితం మీద ఒకటి ఇస్తాను. ఇప్పుడు నీకు ఇట్లా కళ్ళు తిరిగినట్టు అవుతుందా? ఇట్లా చేతి తిరుగుతుందా? ఇట్లా తెల్ల కాగితం మీద ఇస్తా ఒకటి. దాని మీద నువ్వు సైన్లో చేయాలి, సరేనా? ఓం హ్రీం క్లూం. చూసావా మన నిత్యం భత్యం మంత్రం ఎలా పనిచేస్తుందో? నువ్వేం లేదు శిష్యుడా, నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఇగో ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ సైన్ చెయ్యి, ఓకేనా? ఇక్కడ చేసి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఇలాంటిది వచ్చే సంవత్సరం మళ్ళీ ఒకటి బాటిల్ తెచ్చుకో నిత్యం భత్యం, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. దయచేసి మా సాయిలు వాడు కనబడతలేడు స్వామి. 3 దినాలైంది, ఏడవైండో ఏమో వాడు. ఒక్క నిమిషం ఆగమ్మా, చూసి చెప్తా. ఆగో గీ బాబాయ్ ఏంది మా సాయిలు గాని లక్కున్నాడు? నేను మీ సాయిలు గాని కాదమ్మా, నేను మరో అవతారం ఎత్తిన నిత్యం భత్యం స్వామి. అరే దొంగ బాబా లక్కున్నాడు, ఎల్లక మల్లక రారే పట్టుకున్నా రారే. ఏ రాధిక ఆగా, నేను ఏదో ఉత్తగా చేసిన. నీకేం రోగం పుట్టిందిరా? ముద్దునే మునిగిపోయినావు కదా, గీయేషంగా తడుపుకుంటున్నావు ఎట్లా? అయినా ఇప్పుడు ఎందుకు వేసినావు గీయేషం? మరి నీకు నిత్యానంద స్వామి ఎరికే కదా. గదే రాధిక మన దేశం విడిచిపెట్టి అప్పట్లో పారిపోయింది కదా వేరే దేశానికి. అప్పట్లో పారిపోయి కైలాస దేశం అనే స్వతంత్ర దేశాన్ని ప్రకటించుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈ ముచ్చట మీదనే రచ్చ రచ్చ అవుతున్నది రాధిక. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో ఈక్వెడార్ లోని ఒక ద్వీపంలో నిత్యానంద స్వామి నివసిస్తున్నాడు రాధిక. ఈ ప్రాంతానికే కైలాస దేశం అని ప్రకటించుకున్నాడు. ఇప్పుడు కైలాస దేశాన్ని విస్తరింపజేయడానికి బొలివియాలోని అమెజాన్ అడవుల్లో ఉంటున్న గిరిజన వర్గాల నుంచి దగ్గర 9 లక్షల ఎకరాలు 1000 సంవత్సరాలకు లీజ్ తీసుకున్నాడంట రాధిక. ఈ ముచ్చట తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం ఆ లీజును ఎంబడే రద్దు చేసిందంట. అయినా అడవి భూమిని వేరే దేశపోళ్లకు అమ్మే రూలే లేదు అని చెప్పి ఉన్నదంట రాధిక. అయినా లోపట 9 లక్షల ఎకరాలు కొట్టేద్దామని చూసిండా అని చెప్పి చర్చ మొదలైతుంది రాధిక ఇప్పుడు దేశమంతటా. కానీ నిత్యానంద స్వామి వాళ్ళ శిష్యులు మటుకు ఒకటే ముచ్చట చెప్తున్నారు, మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, మా మీద కుట్ర చేస్తున్నారని. ఎంతకైనా భద్రంగా ఉండాలని చెప్పి అన్ని దేశాలు జర భద్రంగా ఉంటున్నాయి రాధికో నిత్యానంద స్వామి ముచ్చటతోని. వాయమని ఏందో ఏమో కదా అగ్గి నిత్యానంద స్వామి కథ అసలు ఎటు అర్థమైతే లేదు. అట్లుంటది మళ్ళా నిత్యానంద స్వామితోని, ఈ నిత్యం భత్యం స్వామితోని. అబ్బాబా ఎన్ని ఏమి ఎండగొడుతుంది, ఆయనతో సన్సిల్క్ కన్నా పూసుకోవాలి, ఎందుకంటే మొత్తం చర్మం అంతా ఆగమైపోతుంది. మొత్తం మీద అయితే ఇక మంచిగా చూసుకోవాలి. ఏంది నల్లోడు అంటున్నావు? ఏంది నేను ఏడుకోతే నీకెందుకు? అబ్బో ఇటు తెల్లగుంటే ఆగపోతుండే కదా. ఎవరా నల్లమొక్క పొడ ఎడ తిరుగుతున్నావురా ఊర్ల పొంటి అంటావు. ఆఖరికి వస్తే నువ్వు గుట్ట అంటావు. నేను నల్లగా కుడితే నీకేం బాధ అవుతుంది? పుట్టినప్పటి సంది గిదే, అందరు బాధ పెట్టుడే నన్ను. ఇప్పుడే ఉన్నదిరా కొత్తగా, నువ్వు పుట్టిన సంది నిన్ను నల్లోడనే కదా పిలిచేది అందరూ. ఇప్పుడు నన్ను ఒక్కరినే అంటే బాధ లేదు, అంత పెద్ద మేడంను కూడా నల్ల ముఖం అని చెప్పి అప్పుడు తక్కువ చూసిరంట. ఏ మేడం రో? ఇంకే మేడము, కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మేడం. మేడం గుట నా లెక్కనే పుట్టినప్పటి సంది నల్లగానే ఉన్నదంట రాధిక. నల్లగా ఉన్నదని చెప్పి చాలా మంది తక్కువ చేసి చూసే ప్రయత్నం చేసిరంట. మేడం అయితే ఎందుకమ్మా నన్ను ఇట్లా నల్లగన్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ ముంగట చాలా బాధపడ్డదంట రాధిక. నేను నల్లగా పుట్టినందుకు వాళ్ళ అమ్మ ముంగట చాలా గోసెల్ల తీసిందంట రాధిక. అదే కసుతో నీ చదువుకో
చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. ఇవాళ ఉన్నత శిఖరాలకు గుట్ట ఎదిగింది. ఇప్పుడు ఆ రోజులను యాద్ చేసుకొని ఒక పోస్ట్ పెట్టింది రాధిక. నలుపు రంగు ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు అన్నట్టు పెట్టింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది రాధిక. కేరళ లీడర్లు అయితే మేడంకు జై కొడుతున్నారు. మళ్ళా వాయమ్మనే ఏందో ఏమో ఈ లోకము. అయినా మన లోకంలాగా కులంకి లొల్లే, గా మతాలకు లొల్లే, ఇప్పుడు మనిషి కలర్ కూడా లొల్లినేనా? అట్లుంటది ఈ లోకంతోని. This country totally we will change, and rules and regulations is very regulous and regulations. We have to change it, and finally we have to move the further, and we are competition to other countries. Only one is our country. సార్ లంచ్ ఏంటి? Afternoon lunch section I need one mamsam and also chicken noodles. Very much and should important spicy. ఏం రాసాయిలు, నువ్వు ఎంత కూర తిన్నా కూడా గదే ఎలుక పిల్లలక పాడుపడతావు. Oh shit, very regulation and ridiculous. You don't know about pig meat and too much is can't. కాదురా, ఎందుకురా అంత ముద్దుగున్న ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ చేసి అంత ఆగం శివరాత్రి ఏ పడుతుంది. అయినా ఇప్పుడు ఎందుకు మాట్లాడతాను ఇంగ్లీష్ లో నువ్వు? అయ్యో రాధిక, ఇప్పుడు నేను ట్రంప్ సార్ లెక్క చేసిన. ట్రంప్ సార్ అయితే ఇప్పుడు శివాజీ సినిమా లెక్కనే మొత్తం అమెరికాను మార్చేస్తా అంటున్నాడు రాధిక. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడంటే, ఆడ ఎలక్షన్లు అవుతాయి కదా రాధిక, ఆ ఎలక్షన్లలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పులు జరుగుడుతోని ప్రజాస్వామ్యం దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి మొత్తం ఎలక్షన్ రూల్సే మార్చేస్తున్నాడంట రాధిక. అమెరికాలో ఓట్లు జరిగినప్పుడు ఎవరైనా సరే, ఎంత పెద్ద మనిషి అయినా సరే, వాళ్ళ గుర్తింపు కార్డు చూపియాల్సిందేనంట. అంతేకాదు వాళ్ళ గుర్తింపు కార్డుతో పాటు అమెరికా పౌరులమని గ్రీన్ కార్డు కూడా చూపియాలన్నట రాధిక. ఇంతేకాదు ఎలక్షన్ ముంగట విదేశాల నుంచి డొనేషన్లు బగ్గనే వస్తాయి కదా రాధిక, అగో గవ్వి గుట్ట ఇప్పటి సంది వచ్చేది లేదు తీసుకునేది లేదు అని చెప్పి పెద్ద పెద్ద రూల్సే పెట్టిండంట రాధిక. ఈ చంత్రం ఏంటంటే, గంత పెద్ద ప్రెసిడెంట్ సారు మన దేశం ఎలక్షన్ల పద్ధతులు చూసే మొత్తం ఆలోచనలు కాపీ కొట్టి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడంట. అట్లుంటది మా ఇండియాతో. దాయి దాయి దామా పిలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా. ఎట్లా వస్తుందిరా అన్నా? సూపర్ చేసావన్నా. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా జిందాబాద్. సాయిలు మస్తు జోష్ మీద ఉన్నావు, సూపర్ ఎగురుతున్నావు, ఏంది కథ? అట్లుంటది మళ్ళా చిరంజీవి సారు అభిమాన్ అంటే. సరే సరే గాని చిరంజీవి సార్ ఏమన్నా కొత్త సినిమా తీస్తాడారా? నువ్వు ఇంత లేట్ అడుగుతున్నావు ఏంటి రాధిక? మా చిరంజీవి సార్ లెక్క స్పీడ్ ఉండాలి. ఈ ముచ్చట మొదగాలు చెప్పురా చిరంజీవి సార్ గురించి. రాధిక, చిరంజీవి సారు శంకర్ దాదా MBBS అందరి వాడు సినిమా లెక్కనే ఇంకో సినిమా తీస్తున్నాడు రాధిక. ఈ సినిమా కథ మొత్తం రెడీ అయిపోయిందంట. డైరెక్టర్ అనిల్ రావుపూడి సార్ చెప్పిండు. ఈ సినిమాలో చిరంజీవి సారు పాత్ర శంకర్ వరప్రసాద్ అంట. ఈ సినిమాను ఉగాది పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు చేసి వచ్చే నెల జూన్ లో షూటింగ్ షురూ చేస్తారంట రాధిక. ఇప్పుడైతే చిరంజీవి సారు విశ్వంబర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే అనిల్ రావుపూడి డైరెక్షన్ లో కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు అనమాట. ఈ సినిమా అయితే మస్తు కామెడీగా ఉంటదంట రాధిక. సరే సరే విననీకి సంబరంగా ఉన్నది కానీ ఇవాళ రామ్ చరణ్ సార్ పుట్టినరోజు కదా, ఏమన్నా ముచ్చట ఎరికైందా లేదా మరి? తెలిసింది, నేను చెప్పకపోతే నువ్వు ఉత్తవుకుంటావు. ఉప్పన్న డైరెక్టర్ ఉన్నాడు కదా బుచ్చిబాబు సారు, బుచ్చిబాబు సారు రామ్ చరణ్ సారు ఇద్దరు కలిసి కొత్త సినిమా తీస్తున్నారు. ఆ సినిమా పేరే పెద్ది. ఇక సినిమా టైటిల్ తీరే సినిమా గుట్ట మస్తు పెద్దగా తీస్తున్నారంట. ఈ సినిమా నుంచి ఇవాళ రామ్ చరణ్ పుట్టిన దినం కదా ఒక పోస్టర్ రిలీజ్ చేసిర్రు రాధిక. ఈ పోస్టర్లు అయితే రామ్ చరణ్ సారు ఇట్లా ఘోరంగా గంభీరంగా ఉన్నాడు ఒకటేసారి. ఫ్యాన్స్ అయితే ఏమని ట్వీట్ చేస్తున్నారో తెలుసా? ఇక యుద్ధానికి సిద్ధం అని చెప్పి ట్వీట్ చేస్తున్నారు రాధిక. ఎట్లయినా ఈ సినిమాతోని ఇండస్ట్రీ ఇట్టు కొట్టుడు ఖాయం అని చెప్పి ధీమాతోనున్నారంట రాధిక మెగా ఫ్యాన్స్. అంతేకాదు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్టే చాలా మంది సెలబ్రిటీలు రామ్ చరణ్ సార్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అరే సాయిలు పోయి కేక్ రేపోరా కడిగేద్దాము. అమ్మో, నేను కేక్ తెస్తే ఆయనతో ఇది ఒక్కతే తిందామని. అట్లుంటది మా సాయిల్ గాంతోని. అరే సాయిలు ఏం కూర వండమంటావురా ఇవాళ? సాయంత్రం ఏమన్నా
తెస్తావారా చికెన్ గిట్లా ఏమన్నా కూరగాయలు ఉంటే ఉండనే తినవు కదరా ఏమైనా తెస్తావా? అరే సపడనే చేయవేం రా మూగోన్లక గట్ల వేసి మునిగిపోతావా? ఏమైందిరా చెప్పురామడు అక్కడికా ఏమైందిరా అంటే? అయ్యో రాధిక, నేను 20 రోజుల సంధి నీతోని మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నా, కానీ నువ్వేమో వెనకకు పోతున్నావు. నాకు ఎంత మనసు బాధ కావచ్చు. వాయమ్మ నేను గందుక బాధపడేది. నేనే ఇంత బాధపడితే పాపం రాహుల్ గాంధీ సారు ఆయన ఎంత బాధపడ్డాడో. ఇంకా గా సార్కి ఏం బాధ వచ్చారా? అయినా గా రాహుల్ గాంధీ సార్ ఎందుకు బాధపడతాండ్రా? ఎందుకు బాధపడ్డా? మొన్న పార్లమెంట్ సమావేశాలు అయినాయి కదా, ఆ పార్లమెంట్ సమావేశాలల్లో మాట్లాడడానికి అవకాశమే ఇయ్యలేరంట. పాపం వారం రోజుల సంధి మాట్లాడదామని లేస్తున్నా కూసుంటున్నా స్పీకర్ సారు ఓం బిర్లా సార్లు చూడనట్టే ఉంటున్నాడంట రాధిక. ఇక ఇదంతా చూస్తుంటే అసలు నాకు ప్రజాస్వామ్యం బతికుందా అనే అనుమానం వస్తుందని చెప్పి రాహుల్ గాంధీ సార్ అన్నాడు. ప్రతిపక్ష నాయకునికి మైక్ ఇస్తేనే కదా ప్రజల సమస్యలు తెలిపి అసలు ముచ్చట బయట పెట్టేది. మరి నాకు మైక్ ఇస్తలేరు, గిదేం ప్రజాస్వామ్యం అని చెప్పి మీడియా ముంగట మస్తు గరమైంది రాధిక. यहाँ पे सिर्फ सरकार की जगह है। और हम उस दिन प्रधानमंत्री जी ने कुंभ मेला के बारे में बोला जी। मैं अपनी बात जोड़ना चाहता था जी। मैं कहना चाहता था हाँ बहुत अच्छा है कि कुंभ मेला हुआ, और मैं बेरोजगारी के बारे में भी कुछ कहना चाहता था, नहीं बोलने दिया। अब पता नहीं मतलब स्पीकर की क्या थिंकिंग है, क्या अप्रोच है, बट सच्चाई ये है कि हमें नहीं बोलने दे रहे। और हम हमारी पार्टी विपक्षी मेन पार्टी है, मैं लीडर ऑफ ऑपोजिशन हूँ, तो ये बिल्कुल नॉन डेमोक्रेटिक स्टाइल से चलाया जा रहा है। రాహుల్ గాంధీ సార్ చెప్పేది కూడా కరెక్టే కదా. మరి ఇక స్పీకర్ సార్ మైక్ ఇస్తే ఈ సార్ బాధ ఏందో అందరికి చెప్పుకుంటాడు కదా. అట్లుంటది మళ్ళా స్పీకర్ సార్ తోని. అయ్యో ఇంత పెద్దగా ఉన్న హాస్పిటల్ గిల్ల పెట్టినారు సార్ని. ఎంతమంది ఉన్నారో ఏమో కదా, నన్ను ఎప్పుడు తోలుతారో ఏమో. వీళ్ళందరూ చూసేవారికి అన్నం అనేది ఇంత ఆకలి అవుతుంది, అంత గాబర ఎండకు. ఎట్లున్నాడో ఏమో, నన్ను ఎప్పుడు పంపిస్తారో ఏమో, ఆయన ఎట్లున్నాడో సార్ దబ చూడ. ఏమైందే పొద్దుగాలటి సంధి నీకోసమే లెంకుతున్నా, గీడొచ్చి దావకంలా కూర్చున్నావు. ఏం రా నాతో ఒక పట్టుకొని వచ్చినావు, గల్లా దావకంలా గనకు ముద్దుగా లేదురా చూద్దామని వచ్చినా. అయ్యా మీ నాయనకి ఏమైందే? పాపం ముసలోడు మంచిగా 3 పూటలు కూడరు పక్కన వేస్తుండే, ఉన్నాడా ఆయనతో? లేకపోతే ఓ ముదరాష్టపోడా, ఎప్పుడు చూడు మా నాన్న మీద పడే ఎడతావు. ఏం పుట్టిందిరా నీకు? మా బాబు ముద్దుగానే ఉండే కదా. మరి ఎందుకు వచ్చినవే? గా కొడాలి సార్కు బాగాలేదురా అట్రా చూద్దామని వచ్చినా. ఓ కొడాలి నాని సార్కా? కొడాలి నాని సార్కు ఏం కాలేదంటేనే ఏదో చిన్న గ్యాస్ట్రిక్ సమస్యతోని దావకంలో జాయిన్ అయ్యండంట. ఇప్పుడు మంచిగానే ఆరోగ్యంగా ఉన్నాడంట. స్వయంగా కొడాలి నాని సారే నా ఆరోగ్యం మంచిగా ఉన్నది, ఎవ్వరు ఆందోళన చెందొద్దు, ఎవ్వరు ఆగం కావద్దు అని చెప్పిండే రాధిక. వాయమ్మని గంతే నాను. మరి ఏంద్రా సాయిలు ఊరంతా ముదగలేదు అని కోడై పోయేవట్టే, గందుకే చూద్దామని వచ్చిన దావఖాన కాడికి.